ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కర్రల కట్ట. ఒక తండ్రికి 7 కొడుకులు ఉండేవారు. ఆ 7 ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. తండ్రి అన్ని విధాలా ప్రయత్నం చేసి చూశాడు. కొడుకులకు సర్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి అన్నీ చేశాడు కాని పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆపలేదు. ఒకరోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధపడ్డాడు. కొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు. 7 కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా వేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయారు చేశారు. తండ్రి ఒక్కొక్క కొడుకుని ముందుకి పిలిచి ఆ కట్టని విరక్కొట్టమని ఆదేశించాడు. వంతులు వంతులుగా 7 ఆ కట్టను విరక్కొట్టడానికి ప్రయత్నం చేశారు. కాని విరక్కొట్టలేకపోయారు. ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి 7 తలో కర్ర తీసుకోమన్నాడు. అలా చేశాక ఎవరి కర్రను వాళ్లు విరక్కొట్టమన్నాడు. కొడుకులు సునాయాసంగా విరక్కొట్టేశారు. అప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు. మీరందరూ ఈ కట్టలా కలిసి ఉంటే మీరు బలంగా ఉంటారు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కాని విడివిడిగా ఈ కర్రలలా ఉంటే మట్టుకు మీకు ఏ బలమూ ఉండదు.